హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ యమ్మీ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. భూమికి ఉంటుంది ఆకర్షణ శక్తి, అందానికి ఉంటుంది ఆకట్టుకునే శక్తి, బంధానికి ఉంటుంది విడదీయలేని శక్తి. మరి స్నాక్స్ లో మనకుంటుంది టేస్టీ టేస్టీ రుచులను ఎప్పటికప్పుడు మీకు పరిచయం చేసే శక్తి. మరి ఇవాళ స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? కట్టా మీఠా పూరీస్. కట్టా మీఠా పూరీస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కట్టా మీఠా పూరీకి కావలసిన పదార్థాలు: మైదా పిండి, బెల్లం, అల్లం ముక్కలు, నెయ్యి, నిమ్మకాయ రసం, బొంబాయి రవ్వ, నూనె, సోమ్. కట్టా మీఠా పూరీస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ ఎలానో నేను మీకు చూపిస్తా. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఘీ. సో నెయ్యి వేసేసుకుందాం. ఆల్ రైట్, సో ఈ ఘీ మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి 1 after 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో మెల్ట్ అయిపోయిన ఈ ఘీలో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను అల్లం ముక్కలు. సో అల్లం ముక్కలు చిన్న చిన్నగా ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నాం. సో వాటిని ఇందులోకి వేసేసుకుందాం. సో మరి ఎక్కువగా వేగేంత వరకు అవసరం లేదు, జస్ట్ అలా ఒకసారి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సోంపు యాడ్ చేసుకుందాం లైట్ గా. ఆల్ రైట్, సో అల్లం ముక్కలు అండ్ సోంపు ప్రాపర్ గా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను బొంబాయి రవ్వ 1 కప్పు, సో ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని చక్కగా వేయించుకోవాలి. సో చూస్తుంటే ఇదంతా ఒక హల్వా ప్రిపరేషన్ లాగా మీకు అనిపిస్తుంది కదా. అండ్ ఇందులో మేజర్ హైలైట్ ఘీ అని చెప్పాలి. సో ఘీ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది సూపర్గా ఉంది. నేను నెక్స్ట్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్. 1 కప్పు మనం బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్కడ లమ్స్ లేకుండా దీన్ని మనం చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా తురిమి పెట్టుకున్న బెల్లం. సో చూసారు కదండి, ఈ బెల్లం కంప్లీట్ గా మెల్ట్ అయ్యేంత వరకు మనం చక్కగా ఇలా కలుపుకున్నాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇందులోకి లైట్ గా నిమ్మకాయ రసం ఇలా పిండుకోవాలి. సో కట్టా మీఠా పూరీస్ అన్నాం కాబట్టి ఆ పులుపు ఆ టేస్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి నిమ్మరసం యాడ్ చేసేసుకున్నాం. మరి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి దీన్ని మనం షెఫ్ చేసేసుకున్నాం. సో చూసారు కదా, మనం నెయ్యి యాడ్ చేసినందుకు ఇమీడియట్ గా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను స్టవ్ వెలిగించేసి సో ఇలా ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేస్తున్నా. సో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక డవ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అదేంటి అంటే మైదా పిండి అండ్ ఇంతకు ముందు మనం యాక్చువల్గా ఈ స్టఫ్లో ఏదైతే మనం బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నామో ఆ బొంబాయి రవ్వ అండ్ అట్ ద సేమ్ టైం మైదా పిండి అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇలా మనం పూరి పిండి లాగా ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరి పిండిని మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ పూరీస్ ప్రిపేర్ చేసుకుందాం ఫర్ ద డీప్ ఫ్రై. సో ఆయిల్ వేడెక్కే లోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వ అండ్ బెల్లం మిశ్రమం కొంచెం చల్లారనివ్వాలి. అండ్ డవ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్పాను కదా, మైదా పిండి అండ్ బొంబాయి రవ్వ, ఆయిల్, ఇవి 3 కలుపుకున్న డవ్ ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం పూరీలు ప్రిపేర్ చేసుకుందాం.
పూరీలు బేసికలీ చాలా మంది పెద్ద సైజులో తింటుంటారు, బట్ ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్నాను చిట్టి పూరీలు. సో ఇలా చేతులకి ఆయిల్ అప్లై చేసేసుకొని లైట్గా ఇలా మనం డఫ్ తీసుకొని దీన్ని చిన్న బౌల్ లాగా చేసుకొని దీని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వ అండ్ బెల్లం మిశ్రమం. సో చూసారు కదా, చల్లారితే ఇలా గట్టిపడుతుంది. సో దీన్ని మధ్యలో పెట్టేసి కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డవ్ని పూరీస్ లాగా వత్తుకోవాలి. సో ఇలా చేసుకుంటే సరిపోతుంది. మరీ సన్నగా చేసుకోకుండా కొంచెం లావుగా ఉండనిస్తే ఆ స్టఫ్ కూడా ప్రాపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనం ఒక్కొక్క పూరీని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను ఇంకొక పూరీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సినంత క్వాంటిటీ, మీరు కూడా ఇంట్లో చక్కగా మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు ప్రిపేర్ చేసుకోండి. సో చూసారు కదండి, పూరీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని నేను డీప్ ఫ్రై చేసేస్తున్నాను. ఆయిల్ కూడా రెడీ అయిపోయింది, వేడెక్కిపోయింది కాబట్టి. సో మరొక వైపు మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ ని కూడా రెడీగా పెట్టుకోవాలి. సో ఇది వేగిన వెంటనే వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఈ పూరీ రెడీ అయిపోయిందండి. సో దీన్ని రెండో వైపు కూడా చక్కగా మనం కాల్చుకుందాం. సో చిన్న పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే రెగ్యులర్ పూరీస్ నుంచి అందరూ బోర్ కొట్టేస్తున్నారండి. కాబట్టి ఈ కట్టా మీఠా పూరీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈ కట్టా మీఠా పూరీస్. సో ఫస్ట్ పూరీ అయితే రెడీ అయిపోయింది. అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ పూరీని కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ పూరీస్ నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఇంతకు ముందు చెప్పినట్టుగానే మీరు కూడా మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ పూరీస్ రెడీ చేసుకోండి. సో లాస్ట్ పూరీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పూరీని కూడా మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తా. సో ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. అందులో చక్కగా ఒక చిన్న బౌల్ ఇచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం అండ్ బొంబాయి రవ్వ స్టఫ్ ఏదైతే ఉందో దాని అందులో ఇచ్చేసి పైన పుదీనా లీవ్స్ తో గార్నిష్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పూరీస్ ని వన్ ఆఫ్టర్ వన్ ఫైనల్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఓకే, సో చేశారు కదండి, కట్టా మీఠా పూరీస్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేయడానికి వేడి వేడిగా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. కట్టా మీఠా పూరీకి కావలసిన పదార్థాలు: మైదా పిండి, బెల్లం, అల్లం ముక్కలు, నెయ్యి, నిమ్మకాయ రసం, బొంబాయి రవ్వ, నూనె, సోంపు. కట్టా మీఠా పూరి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి అది మెల్ట్ అయిన తర్వాత అల్లం ముక్కలు, కొద్దిగా సోంపు యాడ్ చేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత 1 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి చల్లారనివ్వాలి. మరలా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మైదా పిండి, బొంబాయి రవ్వ, ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని ఉండల్లాగా చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బొంబాయి రవ్వ, బెల్లం మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని పూరీల్లాగా చేసుకోవాలి. అలా చేసిన పూరీలను హీట్ అయిన ఆయిల్లో వేసి వేయించుకొని ఇలా వేగిన పూరీలను పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పూరీలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే కట్టా మీఠా పూరీస్ రెడీ. సో కట్టా మీఠా పూరీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. సో చూసారు కదా, ఇలా దీన్ని మనం కట్ చేసుకున్నప్పుడు మధ్యలో ఆ స్టఫ్ ఎంత ప్రామినెంట్ గా కనిపిస్తుందో. సో టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. ఫస్ట్ మనం ఏదైతే బొంబాయి రవ్వ ప్రిపేర్ చేసుకునేటప్పుడు యాడ్ చేసిన నెయ్యి టేస్ట్ ఉందో అది ఇంకా అలానే ఉంది. సో ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత కూడా ఇంకా ఉందంటే సూపర్ అసలు. అండ్ మధ్యలో యాడ్ చేసిన బెల్లం కూడా మరీ ఎక్కువ స్వీట్ అవ్వకుండా ప్రాపర్గా స్వీట్ కూడా సరిపోయింది.
అండ్ నిమ్మరసం ఏదైతే యాడ్ చేసామో అది కొంచెం కట్ట మీఠా టేస్ట్ని అద్దరిపోయింది. కట్టా మీఠా పూరీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ టాటా, బై బై.